జిందాల్ మీద కక్ష. ఇదేంటంటే ఆ మధ్యన ఈడీ కేసులో ఒక అతను ఎవరో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన అతను డైరీలో దొరికిన వాటిట్లలో 450 కోట్ల వరకు అతను మనీ లాండరింగ్ చేశాడు. అందులో డబ్బులు ఎలా సంపాదించారంటే ఇండస్ట్రియలిస్టుల్ని బ్లాక్మెయిల్ చేసి సంపాదించినట్టుగా ఉన్న పేర్లలో ఒక ఎంఐ పూర్తి పేరేది మీరు ఇందాక చెప్పింది, అవును జత్వా అని, ఇంకా ఏదో ఉంది ముందు. అది 2 కలిపి ఉన్న అక్షరాలు, 2 ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి. ఇట్లాంటి 4-5 యాక్ట్రెస్ల ద్వారా ఈ పని చేస్తున్నారు అన్నటువంటి విషయం తేలింది ఇంతకు ముందు. కాబట్టి అక్కడ అది ఒక ఆస్పెక్ట్ అయింది. అది ఎప్పుడు ఈ జిందాల్ మీదన కేసు, ఈ అమ్మాయి అత్యాచారం కేసు పెట్టాక పోలీసులు అక్కడ కోర్టులో సబ్మిట్ చేసేటటువంటి సందర్భంలో జరిగింది. ఇక్కడ మీరు ఎపిసోడ్లో చూస్తే ఫస్ట్ చాలా పెద్ద గేమ్ అయిపోయి ఇదంతా వైసీపీ వైపుకి తీసుకెళ్ళబోయి ఇండస్ట్రియలిస్ట్ దెబ్బ కొడుతుంది అన్నటువంటి భయంతో కేసుని వేస్తే విద్యాసాగర్ దగ్గర ఏదేదో అంటారు చూడండి, ఏది 25 ఏళ్ళు బస్కీలు తీసి మూలను కూర్చొని ముసలమ్మని కొట్టాడంట. చివరికి అది వాస్తవంగా జిందాల్ని కొట్టాల్సింది వెళ్ళి విద్యాసాగర్ని కొట్టాడు. ఇక్కడ అసలు విషయం ఏంటి, జిందాల్ అనేటటువంటి అతని మీదన ఈ అమ్మాయి ఒక కేసు పెట్టింది. ఏమని, నన్ను అత్యాచారం చేశాడు అని. ఆ కేసులో కంప్లైంట్లు ఏముందో తెలుసా, ఎఫ్ఐఆర్ కాపీలో నేను ఆయన్ని ఇష్టపడ్డాము, నాతో ఆయన